ఎంసెట్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ప్రాసెస్లో నాన్ లోకల్ స్టేటస్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద కోర్టులో కేసు నడుస్తూ ఉండడము తెలిసిన విషయం. దీని మీద అడ్మిషన్స్ కానీ, క్లాసెస్ కానీ, సీట్ అలాట్మెంట్ కానీ ఇవన్నీ డిలే అవుతున్నాము చూస్తున్నాము. వీటి మీద చాలామందికి డౌట్స్ రావడము సహజం. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా కానీ ఫేస్ చేస్తున్నటువంటి ఫస్ట్ ప్రాబ్లమ్స్ అనమాట ఇది. సో ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత ఆ స్టూడెంట్ ఫస్ట్ టైం ఎంసెట్ రాస్తున్నాడు. సో ఆ ఎంసెట్ గురించి అతనికి ఫస్ట్ తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడో అది ప్యాటర్న్ ఎట్లా, ఎంత స్కోర్ రావాలి, ఎంత ర్యాంక్ రావాలి, ఎంత ర్యాంక్ వస్తే బెటర్, సో ఏం బ్రాంచెస్ ఉంటాయి, అదేవిధంగా ఏ కాలేజ్ బెటర్ కాలేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పుడే వాటి గురించి తెలుసుకుంటుంటారు. ముందు అవసరం ఉండదు కదా. సో స్టూడెంట్స్కైనా వాళ్ళ యొక్క పేరెంట్స్కైనా ముందు అవసరం ఉండదు. సో ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నీడ్ ఉంటుంది. వాటి మీద కొత్తగా తెలుసుకుంటారు కాబట్టి డౌట్స్ అనేది రావడం సహజం. వాటి మీద చిన్న డౌట్స్ అయినా పెద్ద డౌట్స్ అయినా ఏదైనా కానీ. సో వాటి మీద ప్రతి ఒక్కరికి వీటి మీద అంటే బీటెక్ జాయిన్ అయ్యేంత వరకు, తర్వాత బీటెక్ ఫస్ట్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు సబ్జెక్ట్స్ మీద కానీ పూర్తిగా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఏ డౌట్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ పర్పస్. సో ఎడ్యుకేషన్ సబ్జెక్ట్స్ కానీ వాటి కోచింగ్ క్లాసెస్ మనం అందుబాటులో ఉంటాయి. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏదైనా కానీ క్లాసెస్ కావచ్చు, లేదంటే ఏదైనా డౌట్స్ కావచ్చు, లోన్స్ గురించి కావచ్చు, స్కాలర్షిప్స్ గురించి కావచ్చు, లేదంటే ఏదైనా క్లాసెస్ గురించి కావచ్చు, సబ్జెక్ట్ ఏదైనా ఫెయిల్ అయినా కానీ దాని గురించి కావచ్చు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఏదైనా కానీ మీకు ఎవ్రీథింగ్ మన ఇన్స్టిట్యూట్ ద్వారా అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఆ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినంత మాత్రమే కాదు, తర్వాత కూడా అప్ టు గెటింగ్ ఎనీ సాఫ్ట్వేర్ అండ్ ఎనీ గవర్నమెంట్ అండ్ కోర్ సెక్టర్లో జాబ్ తెచ్చుకునేంత వరకు మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఎటువంటిదని ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈరోజు ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం, బాగా విందాం. ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేసాం. అంటే కాలేజీకి వెళ్ళి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్ట్ సిస్టమ్ జాయినింగ్ లెటర్ తీసుకెళ్ళి అక్కడ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేశారు. అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా సీట్ వస్తే సెకండ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టాము, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది. రిపోర్ట్ చేయకుండా ఉంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ ఉంటుందా? ఒకవేళ మనం ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ కానీ లేదంటే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయకుండా ఉన్నామనుకో, సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ బేస్లో ఉన్నటువంటి సీట్లు అలాగే ఉంటుందా అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. ఉదాహరణకి మనము ఫస్ట్లో ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చి ఉంటుంది. సో మనము సెకండ్ ఆప్షన్స్లో కొంచెం కన్ఫ్యూజన్లో అన్ని కాలేజెస్ పెట్టింటాము. ఆ కాలేజ్ కన్నా బెస్ట్ కాలేజ్ వచ్చిండకపోవచ్చు. సో నీకు ఏమనిపిస్తుంది? సీట్ అలాట్మెంట్ సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ పేజ్లో కాలేజే బెటర్ అవుతుంది కదా. సో ఆ కాలేజీకి పోతే బెటర్, చాలామంది చెప్పారు కూడా ఆప్షన్స్ పెట్టిన తర్వాత. కాబట్టి ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్కి ఆ కాలేజీకి వెళ్దాం, దీనికి కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయకుండా ఉన్నాం అని అనుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఎప్పుడైతే కనుక ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి కౌన్సిలింగ్ తర్వాత సెకండ్ పేజ్లో వచ్చినటువంటి కౌన్సిలింగ్లో అలాట్మెంట్ ఏదైతే వస్తుందో కాలేజీలో ఇది ఫిక్స్ అవుతుంది, ఫస్ట్ పేజ్లో క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ పేజ్లో ఎప్పుడైతే మీకు సీట్ వస్తుందో ఫస్ట్ పేజ్లో క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే సెకండ్ పేజ్లో ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీటు క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ పేజ్లో వచ్చినటువంటి సీటు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మీరు ఫైనల్ పేజ్ కాబట్టి ఇది నెక్స్ట్ మీరు స్పాట్ అడ్మిషన్స్ ద్వారా కానీ లేదంటే మేనేజ్మెంట్ ద్వారా కానీ లేదా ఎనీ డిగ్రీ వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కాబట్టి ఎవరు ఈ మిస్టేక్ అయితే చేయకూడదు. సెకండ్ పేజ్లో ఎప్పుడైతే మీకు సీటు వస్తుందో అలాట్ అవుతుందో ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీటు క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ పేజ్లో సీట్ అనేది మీకు రాలేదో ఫస్ట్ పేజ్లో సీటు అలాగే ఉంటుంది. ఏదో ఒక్కటి మాత్రమే ఉంటుంది, ఎయిదర్ ఫస్ట్ ఆర్ సెకండ్. మీరు సెకండ్ పేజ్లో మీరు రిపోర్ట్ చేయకపోతే ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ మీకు సెకండ్ పేజ్లో వచ్చిన దాన్ని బేస్ చేసుకొని క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. సెకండ్ పేజ్లో రిపోర్ట్ కంపల్సరీ చేస్తేనే మీకు సెకండ్ పేజ్ నిలబడుతుంది, లేదంటే సెకండ్ పేజ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఇదేనా థర్డ్ పేజ్ కూడా ఉంటుందని కొంతమంది అడుగుతూ వస్తున్నారు. దానికి కూడా వచ్చేసి స్పాట్ అడ్మిషన్స్ అనేది ఉంటాయి, అంతేగాని థర్డ్ పేజ్ ఉండదు.
ఓకే, థ్యాంక్ యూ. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching.